లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ప్రారంభం. రోజుకి 6000 మంది దర్శించుకునేందుకు ఏర్పాట్లు సిద్ధం. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉద్యమాలు. పార్వతీపురాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ప్రజా సంఘాలు ధర్నా. అనంతపురం జిల్లాలో ముస్లిం సంఘాలు ఆందోళన. హిందూపురంను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్. కర్నూలు జిల్లా ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను ఆదుకోవాలని విజ్ఞప్తి. తూర్పుగోదావరి జిల్లాలో ఎరువుల దుకాణాల్లో తనిఖీలు. స్టాక్ రికార్డులో అవకతవకలు. 12 లక్షల విలువ గల స్టాక్ అమ్మకాల నిలిపివేత. డీటెయిల్స్ చూస్తే విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో శాకంబరి ఉత్సవాలను ప్రారంభించారు. వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. 3 రోజుల పాటు శాకంబరి దేవిగా అమ్మవారి దర్శనం లభించనుంది. రోజుకి 6000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటును దేవస్థానం అధికారులు కల్పించారు. మీరు అటు నుంచో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సమయంలో ప్రాంతాల వారీగా ఉద్యమాలు ఊపందుకున్నాయి. గతంలో జగన్ ఇచ్చిన హామీ మేరకు పార్వతీపురాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ప్రజా సంఘాలు ధర్నాకు దిగాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతంలో గతంలో జగన్ పాదయాత్ర సమయంలో పార్వతీపురాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీని అమలు చేసేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అరకు పార్లమెంటు స్థానాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తారనే సమాచారంతో ఆందోళన చెందుతున్న ప్రజలకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజలు గత 2 దశాబ్దాలుగా నిరీక్షిస్తూ ఉన్నారు. గతంలోనూ ఇదే విషయంపై అనేక సార్లు అప్పటి ప్రభుత్వాల దృష్టికి తేవడం జరిగింది. అయితే అప్పటి ప్రభుత్వాలు ఆర్థిక లేని పరిస్థితుల్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందుకు పోవడం లేదని అనడంతో కొంతవరకు ప్రజలు ఊరుకోవడం జరిగింది. అటు తరువాత ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న హోదాలో పాదయాత్ర చేపడుతూ ఈ ప్రాంతం వచ్చినప్పుడు పార్వతీపురంలో జరిగినటువంటి అతిపెద్ద బహిరంగ సభలో ఆయన ప్రజలందరి సమక్షంలో మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లా అంటూ ఏర్పడితే అది మొట్టమొదటి రాష్ట్రం పార్వతీపురమే అయి తీరుతుందని ఆయన ప్రజలందరి సమక్షంలో వాగ్దానం చేయడం జరిగింది. దాని మీద విశ్వసిస్తూ ప్రజలు ఇంతవరకు కూడా కొత్త జిల్లా ఏర్పాటు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కొత్త జిల్లా ఏర్పడి తీరుతుందనే ఆశాభావంతోనే ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ
ఈ మధ్య పత్రికల్లో వచ్చిన కథనాల మేరకు మాకు అర్థమైంది ఏంటంటే అరకు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అంతటినీ కూడా ఒకే జిల్లాగా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆందోళన పడుతూ ఉన్నారు. ఎందుకంటే అరకు లోక్సభ నియోజకవర్గం అనేది అతిపెద్దది. మరి దేశంలోనే 2వ అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్నటువంటి అరకును జిల్లా కేంద్రంగా చేస్తే ఇక్కడి ప్రజలు సుమారు 200 పైగా కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి తమ సమస్యలను జిల్లా కేంద్రంకి చెప్పుకోవాలంటే ఇది అసాధ్యమయ్యే పని కాదు. తమ సమస్యలను చెప్పుకోవడానికి జిల్లా కేంద్రానికి వెళ్ళినా ఒకటే, తిరుపతి కొండకి వెళ్ళి మొక్కుకున్నా ఒకటే అన్న విధంగా పరిస్థితి తయారవుతుంది. కాబట్టి దయతో ప్రస్తుత ప్రభుత్వం మరొకసారి దీన్ని పునఃపరిశీలించి మరి తన హామీలకి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని పదే మరి చెబుతూ ఉండే ప్రస్తుతం మన ముఖ్యమంత్రి తప్పనిసరిగా ఈ హామీని కూడా నెరవేర్చి తీరుతారని ఇప్పటికీ ప్రధాని. చిత్తూరు జిల్లా నాగలపురం మండలం సురటపల్లి దేవాలయాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు హిందూపురంను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ హిందూపురంలో ముస్లిం సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ప్రభుత్వం హిందూపురం జిల్లాను ప్రకటించి మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దీనిపై ఏర్పాటైన అఖిల పక్షంలో పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. అధికార పార్టీ హిందూపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లాపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీని ప్రాంతంలో అఖిలపక్షం అనేది ఏర్పాటైంది అన్ని రాజకీయ పార్టీలతో. ఇది ఒక ప్రజా ఉద్యమంలో ఇందులో వ్యాపారస్తులు, రైతులు, కర్షకులు, కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు ఉద్యమంలో. ఇది ప్రజా అజెండా, ఇది రాజకీయ అజెండా కాదు. ఈరోజు రాజకీయ పార్టీలకు ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో ఈ యొక్క అధికార పార్టీకి ప్రజలు ఇచ్చిన అజెండా హిందూపురం. మేమందరం ఒకటయ్యాం. వ్యాపారస్తులు, విద్యార్థులు, కులాలు, మతం ప్రతి ఒక్కరూ ఈరోజు హిందూపురం ఒక్క వేదికగా హిందూపురం ఫ్రంట్గా ముందుకు వస్తున్నాం. మా అజెండా హిందూపురం పేరు పెట్టారు. మా ప్రాంతానికే మీరు కేంద్రంగా జిల్లాగా ప్రకటించాలా, మెడికల్ కాలేజ్ ఇక్కడే ఇవ్వాలా. మీరు వేరే ప్రాంతాలకు ప్రకటించినా మేము ఆశించడం లేదు. మీరు అక్కడ ఎక్కడో పెనుగొండ దగ్గర ఇచ్చారు, మాకు ఇవ్వమని మేము అడగలే. అక్కడ కరెంటు బస్సులు, వీరా బస్సులు ఇస్తున్నారు, మేము అడగలేదు. ఇంకా 4 పరిశ్రమలు ఏమన్నా అక్కడ వస్తాయా రాని, మా ప్రాంతాన్ని లైక్ చేసే వచ్చే వాళ్ళు మేము ఆహ్వానిస్తాం. కానీ ఇప్పుడు మా ప్రాంతానికి మరి హాస్పిటల్స్ 200 పడకల హాస్పిటల్ ఉన్న పరిస్థితి ఇది. ఎక్కడైనా కానీ హాస్పిటల్ ఉన్న దగ్గరే మెడికల్ కాలేజ్ వస్తుంది. వాళ్ళకి అక్కడ అనంతపురంకి పెనుగొండకు కావచ్చు, వాళ్ళంతా కూడా ఒక దగ్గర ఉన్న నైసర్గికంగా ఒక ఏరియాలో ఉండేవాళ్ళు. అన్నిటికీ కూడా డిఫరెంట్గా ఉండే ప్లేసు, సూటబుల్ ప్లేసు. అనంతపురం తర్వాత అన్ని విధాల అభివృద్ధి యోగ్యమైన ప్లేస్ ఈరోజు ఈ యొక్క హిందూపూర్. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అధికార పార్టీకి మేము అఖిలపక్షం తరఫున మేము ఈరోజు ప్రజా అజెండాగా మీకు ఇస్తున్నాం. మీ ఎన్నికల ఎజెండాలు ఏమన్నా మీరు పెట్టిండొచ్చు, చేసిండొచ్చు, చేయకపోవచ్చు. ఈరోజు మా ప్రాంత అజెండాగా ఈరోజు అధికార పార్టీకి మీకు ఇస్తున్నాం. మీరు తప్పకుండా ఈ అజెండాకి ప్రజలకు మీరు సమాధానం చెప్పాలా. ఈ ప్రాంతానికి మీరు ఖచ్చితంగా హిందూపురాన్ని హెడ్ క్వార్టర్గా జిల్లాగా చేయాలి. అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఇవ్వాలని డిమాండ్ అఖిల పక్షం నుంచి మీకు తెలియజేస్తాం. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కర్నూలు జిల్లా ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు యూనిస్ డిమాండ్ చేశారు.
నంద్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీ రుణాలు ఇస్తామన్న ప్రభుత్వ హామీ మేరకు ప్రజలు బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రుణాలు అందలేదని అన్నారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళలకు ఉపాధిని కల్పిస్తున్న వైసీపీ ప్రభుత్వం మైనార్టీ ముస్లిం నిరుపేదల యువతకు కార్పొరేషన్ నిధులు ఇతర పథకాల సబ్సిడీ రుణాలు వారికి కూడా అందజేయాలని కోరారు. నిరుద్యోగ మైనార్టీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ ముస్లింలపై దృష్టి సారించి ఆదుకోవాలని అన్నారు. ఈరోజు మన నంద్యాల పట్టణంలోని మన ఎంబీపీఎస్ ఆఫీసులో గౌరవ ముఖ్యమంత్రి గారికి మా విన్నపమనగా దయచేసి మీరు మైనార్టీ వక్ఫ్ బోర్డు వెంటబడి అమలు చేయాలని. ఎందుకంటే గత ప్రభుత్వం మీరు చెప్పిన దామాష ప్రకారమే దాదాపు అంటే ముస్లిం మైనార్టీలకు ₹1,00,000 మీరు గత ప్రభుత్వం ఇస్తే మీరు ₹2,00,000 ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దీని మీద కార్యాచరణ చేయడం చాలా హేరమైన చర్య. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటబడి దామాషా ప్రకారము వెంటబడి నిధులు విడుదల చేయాలని మా యువతకు అది ఆటో డ్రైవర్లు అయితే లారీ డ్రైవర్లు అలాగే కార్ డ్రైవర్లు అయితే సబ్సిడీ రుణాలు వచ్చేది. ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. కాబట్టి దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. దయచేసి దీన్ని వెంటబడి దృష్టి సాగించి నిధులు మాకు విడుదల చేయాలని. అంతేకాకుండా గతంలో కూడా మీరు ఎలక్షన్ల ముందు మ్యానుఫ్యాక్చర్లు పెట్టారు, ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. ఇంతవరకు మీరు చేస్తున్నది మంచి కార్యక్రమాలే చేయూత అనేది, దానికి మేము కూడా ఆశిస్తున్నాము. దాని గురించే అదేవిధంగా ఇది కూడా ముస్లిం మైనార్టీల కోసం మీరు 25 నుంచి 50 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క యువకుడికి వ్యక్తికి మీరు ఖచ్చితంగా ₹1,00,000 మైనార్టీ సబ్సిడీ రుణాలు వెంటనే విడుదల చేయాలని గత ప్రభుత్వం చేసిన మైనార్టీ దామాషా ప్రకారంగానే మీరు కూడా విడుదల చేయాలని మేము ఎంఎస్పీఎస్ డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీరు ముస్లింలకు పక్షపాటిగా నిలుస్తున్నారు. మా ముస్లిం సోదరులంటే మీ వెంటనే ఉన్నారు. దయచేసి మా మీద మీరు దయ ఉంచి మా మీద ఖచ్చితంగా చొరవ చూపాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. దాదాపు అంటే ముస్లిం మైనార్టీ సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ముస్లిం మైనార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆ దాంట్లో మనం పోతున్నాం. కాబట్టి మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలంలో జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు ఎరువుల దుకాణాలపై, పురుగుల మందు షాపులపై జిల్లా ఏడీఏ పద్మశ్రీ, మండల వ్యవసాయ అధికారి అమృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో షాపుల్లో ఉన్న స్టాక్ బోర్డు సరిగా లేనట్లు గుర్తించారు. అన్ని షాప్ గోడౌన్స్ లో స్టాక్ అవకతవకలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో 140 మెట్రిక్ టన్నుల ఎరువులను దాదాపుగా ₹12 లక్షల విలువ కలిగిన స్టాక్ అమ్మకాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవకతవకలు సరిచేస్తేనే అమ్మకాలకు అనుమతి ఇస్తామని తెలిపారు. హ్యాంగ్ చేయాలి కదా, ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పానా లేదా? కూడా ఇదే నెంబరా? సేమ్ నెంబర్. శ్రీ వెంకటేశ్వర జనరల్ స్టోర్స్ 11/7/2019. శ్రీనివాస ఫెర్టిలైజర్స్. ఈ ఇన్వాయిస్ లేదు. సేల్స్ లేవా? శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్. శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ ఎక్కడది? జనరల్ స్టోర్స్. జనరల్ స్టోర్సా ఏజెన్సీస్?
ఏపీలో వర్షాకాలం ప్రారంభ సూచనలు కనిపిస్తున్నాయి. ఒడిశా సమీప తీర ప్రాంతాల్లో ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. పశ్చిమ రాజస్థాన్ నుంచి ఒడిశా వరకు ద్రోణి కొనసాగుతోంది. దీంతో పాటు నైరుతి రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో చెదురుముదురుగా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో మాస్కులు లేకుండా తిరుగుతున్న వాహనదారులకు ప్రజలకు అమలాపురం డీఎస్పీ షేక్ మాసూం బాషా కౌన్సిలింగ్ ఇచ్చి అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ మాస్కులు లేకుండా బయటకు వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాపుల దగ్గర సామాజిక దూరం పాటించాలని, లేని ఎడల షాపులను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని డీఎస్పీ షేక్ మాసూం బాషా తెలిపారు. అదే రెండు పెడతాండి అదే రెండు పెడతాండి పట్టుకున్న తర్వాత మాస్క్ పెట్టుకోవడం కాదు, ముందు మాస్క్ పెట్టుకోవాలి. సార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తాతిబాగా జంక్షన్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న పబ్లిక్ని వాహనదారులను ఆపడం జరిగింది. వీరందరికీ మాస్కులు పెట్టుకునే విధంగా అవేర్నెస్ కలిగించడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు 1 గంట పాటు వీరిని ఈ విధంగా ప్లకార్డ్స్ పట్టుకొని మాస్క్ పెట్టుకోవాలి అని కరోనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అంతేకాకుండా వీరి వెహికల్స్ మీద మన అర్బన్ ఏరియాస్లో 100 రూపీస్, రూరల్ ఏరియాస్లో 50 రూపీస్ చలాన్ కూడా చేయడం జరుగుతుంది. పదే గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ని శాఖలు అందరూ రోడ్డు మీద కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వం నుంచి పదే సూచనలు ఇస్తున్నారు. మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్ వాడాలి, దీనికి కరోనాకి జాగ్రత్తలు తీసుకోవాలి, సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలని చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది ఇటువంటి వారు అజాగ్రత్తగా ఉండడం వల్ల ఇది అందరికీ ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఈ వైరస్ వ్యాప్తి ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి, అదేవిధంగా మనము ఒక ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇటువంటి వైలేటర్స్ ఎవరున్నా సరే వారు 1 గంట పాటు వాళ్ళని ఇటువంటి ఇంపార్టెంట్ జంక్షన్లో నిలబెట్టి కరోనా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయించడం జరుగుతుంది. వాళ్ళ చలాన్ కూడా చేయించడం జరుగుతుంది. అవి షాపులైనా సరే, వ్యక్తులైనా సరే, వాహనాలైనా సరే వాళ్ళందరూ నియమాలను పాటించవలసిందే. ఎవరైనా షాపుల యజమానులు ఈ సోషల్ డిస్టెన్సింగ్ కానివ్వండి, మాస్కులు కానివ్వండి, శానిటైజర్స్ కానివ్వండి, ఇవన్నీ వారు ఎవరైనా పాటించకుంటే ఆ షాపుల మీద కేసులు కట్టడం జరుగుతుంది. వాళ్ళని సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళని షాప్స్ సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దయచేసి సహకరించాలి. ఈ వైరస్ వ్యాప్తి నిరోధం మీకు తెలుసు, చాలా కేసెస్ మనకు వస్తున్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు, అన్ని డిపార్ట్మెంట్స్ అందరం పనిచేస్తున్నాము. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్నింటికి సహకరించాలి. కరోనాకు సంబంధించిన ప్రతి ఒక్క జాగ్రత్త సూచనలను పాటించాలి. అందరూ విధిగా మాస్కులు ధరించాలి.
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం పెదగౌడపాలెం గ్రామానికి చెందిన సాంబయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో 3 నిందితులను అరెస్టు చేసినట్లు అవనిగడ్డ డీఎస్పీ ఎం రమేష్ రెడ్డి వెల్లడించారు. వివాహేతర సంబంధాల కారణంగా పాత గొడవలే ఈ హత్యకు దారితీశాయని చెప్పారు. హత్యకు ముందుగా నాగాయలంక పెట్రోల్ బంక్ సెంటర్లో హతుడు సాంబయ్య మరియు నిందితులలో ఒకడైన పరిసెట్టి చంటీకి ఘర్షణ జరిగిందని, ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు అతన్ని కాపు కాచి దాడి చేసి హతమార్చానని డీఎస్పీ వివరించారు. बेटर सर टाइम करोनाकी ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిన్న నాగాయలంకలో జరిగిన మర్డర్ గురించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఇది 1/7/2021 తేదీన నాగాయలంక మండలం పెదగౌడపాలెం పరశుర గ్రామంలోకి పోవు రోడ్డులో ఈ తాతా సాంబశివరావు ఎలియాస్ సాంబయ్య అనే అతన్ని పాత గొడవలు ఉండటం వల్ల ఆ గొడవల బ్యాక్గ్రౌండ్లో పర్సి చంటి, తర్వాత పర్సి వేణు, వాక అంకనాగులు ఇంకా కొంతమంది కలిసి దారి కాచి సాంబయ్యని చంపేశారు. చంపడం వల్ల మా ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం 2 టీములు ఫామ్ చేసి శవ పంచాయతీ చేసి పోస్ట్మార్టం పంపించడం జరిగింది. పోస్ట్మార్టం అనంతరం ముద్దాయిల్ని మా 2 టీముల సభ్యులు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో పనిచేసి ఎమ్మటే ముద్దాయిల్ని పట్టుకున్న 2 సిబ్బందికి ఎస్పీ గారు రివార్డ్స్ అనౌన్స్ చేశారు. ఇదొక ఇష్యూ. రెండో ఇష్యూ, ఈ కరోనా-19 లాక్డౌన్ మెజర్స్ కొద్దిగా రిలాక్స్ చేయడంలో ప్రజలు కంపల్సరీగా మాస్కులు పెట్టుకొని తిరగాలి. మాస్కులు లేని వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. యాదృచ్ఛికంగా వాళ్ళు ఒక పార్టీకి చెందిన వాళ్ళే కానీ దీంట్లో ఎలాంటి పొలిటికల్ యాంగిల్ లేదు. యాక్చువల్గా పాత గొడవలు ఉన్నాయి. ఆ పాత గొడవల మీద అంతకుముందు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. ఆ కేసులు కొట్టివేయడం జరిగినది. ఆ నేపథ్యంలో ఈ పాత గొడవల వల్ల ఇది జరిగింది. అంతేగాని ఎలాంటి పొలిటికల్ యాంగిల్ లేదు. కుటుంబ వ్యవహారాలు, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, టు బి ఫ్రాంక్. చిత్తూరు జిల్లా ఏర్పేడులో యువనేస్తం అసోసియేషన్ ఆధ్వర్యంలో కోకోకోలా కంపెనీ, పిఎస్ఈఈ ఎన్జీఓ వారి సహకారంతో ఏపీఎం పళని కుమార్ మహిళకు జ్యూస్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు మునిశేఖర్, కార్యదర్శి జస్వంత్, యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వినోద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మీరు కూడా మన విలేజ్లో మహిళలు అనుకుంటే ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. ప్రతి ఒక్కరికి ఈ కరోనా మీద అవగాహన కల్పిస్తూ మాస్కులు కంపల్సరీ తప్పనిసరిగా మాస్కులు ఇప్పించే చూడండి. ఎందుకంటే మాస్కులు కూడా మనం డొనేషన్ చేస్తున్నాము. ఒకవేళ మాస్కులు కూడా వేసుకునే పరిస్థితులు ఏదైనా మీకు ఎదురైతే మన సార్ చెప్పిన సార్ ద్వారా మేము ఇచ్చేదానికి కూడా రెడీగా ఉన్నాం. కాబట్టి విలేజ్లో కూడా చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు. మన విలేజ్ దాటి కరోనా కానీ పాకిందంటే దాన్ని మనం ఆపే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించండి. మన ప్రాణాలు మనమే కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఈరోజు మీటింగ్ ఉంది కాబట్టి మేము డిస్టర్బ్ చేయకూడదు, కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు. కాబట్టి మన ప్రాణాలు మన చేతుల్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కరు మీ ద్వారా మీ గ్రామాల్లో నా డాక్టర్ గ్రూప్ సంఘాలు ఎన్నో ఉంటాయి. ప్రతి గ్రూప్ ఊరికి 30 సంఘాలు కావచ్చు, 20 ఎన్నో ఉంటాయి. ఆ సంఘాలు మీ ద్వారా తెలియజేయండి. వాళ్ళ ఇంటికాడ వాళ్ళు శుభ్రంగా ఉంచుకొని వాళ్ళ పిల్లలు జాగ్రత్త పరుచుకుంటారు. మనం కరోనా నుంచి బయటపడవచ్చు. అలాగే
మనం ప్రతిరోజు యువనేస్తం ద్వారా అనేక కార్యక్రమాలు ఇప్పటికీ కరోనా స్టార్ట్ అయితే చాలా పెద్ద కార్యక్రమాలు చేసుకుని ఉన్నాం. ఈ రోజు మెయిన్గా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మన సార్ గారికి ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ప్రారంభం. రోజుకి 6,000 మంది దర్శించుకునేందుకు ఏర్పాట్లు సిద్ధం. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉద్యమాలు. పార్వతీపురాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ప్రజా సంఘాలు ధర్నా. అనంతపురం జిల్లాలో ముస్లిం సంఘాలు ఆందోళన. హిందూపురంను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్. కర్నూలు జిల్లా ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ప్రభుత్వం ముస్లిం మైనారిటీలను ఆదుకోవాలని విజ్ఞప్తి. తూర్పుగోదావరి జిల్లాలో ఎరువుల దుకాణాల్లో తనిఖీలు. స్టాక్ రికార్డులో అవకతవకలు. 12 లక్షల విలువ గల స్టాక్ అమ్మకాల నిలిపివేత. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.